అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఏంటంటే ఎప్పుడైనా సరే స్వార్థం లేకుండా మనం ఎప్పుడూ ఎదగోడికి మంచి మాటలు చెప్తూ మనం మంచి చేసుకుంటూ మన సాయం చేసుకుంటూ ఎవరికైనా ఒకరి మీద తెలివితేలు పెట్టుకోకుండా ఒకరి మీద కోపం పెట్టుకోకుండా నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు వెళ్ళినప్పుడు దండం పెట్టుకో, వచ్చినప్పుడు దండం పెట్టుకో. ఏ దేవుడు అయితే నమ్ముకున్నావో ఏ కులదైనా ఎవరినైనా సరే నేను ఒకటే మాట చెప్తున్నాను, భయపడి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. మీరు చేసే మంచితనం బట్టే ఆ రాత రాసి పెట్టుకుంటాం. ఎంత ఎంత సీరియస్ వచ్చినా సరే, ఎంత మనకు కష్టం వచ్చినా సరే, ఎంత సుఖం వచ్చినా సరే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. చాలా కష్టం వచ్చిందని ఏడ్చి రేపు తన సుఖం వచ్చిందని ఎగిరెగిరి పడితే అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఒకలాగే ఉండకూడదు. కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు గార్చి సుఖం వచ్చినప్పుడు ఎగిరి పడితే అది మనకి అర్థించలేదు. ఒకటేలాగా ఉండాలి. నువ్వు చేసే మంచితనం ఎవరికి తెలక్కర్లేదు, నీ మనస్సాక్షికి తెలవాలి. నిన్ను చూసేవాడు పైన చూస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడిని కన్నం పెట్టుకుని ఏదైనా సరే మంచి చేయి, చెడు మాత్రం చేయొద్దు. ఎవరికైనా అన్నదానం చేయొద్దు, ద్రోహం చేయొద్దు, ఎవరికైనా మంచి మాటలు చెప్పు, మోసం చేయొద్దు. ఏదైనా సరే మనము ఎవడో ఎదుగుతున్నాడో మనం ఎదుగుతలేదు, ఎదుగుతాడు. కానీ మనం ఇక్కడే ఉంటాం, మనకే టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మనం బాగుంటాం. నువ్వు ఏడ్చినంత మాత్రాన్ని, నువ్వు దేవుని తిట్టినంత మాత్రాన్ని, నువ్వు ముందుకెళ్ళి మనం దండాలెట్టేసి మాత్రాన్ని కాదు. మనలో మంచితనం అనేది ఉండాలి. మంచితనం ఉంది. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి, తండ్రి నువ్వే ఉన్నావు, అంతా నీ ఇష్టం. నేనంతా మంచి ఎవరేమన్నా కానీ ఇంకోటి చేస్తున్నాను అనుకో. పరమేశ్వరుని కానీ, ఏడుకొండల వాడిని కానీ, తిరుపతిని కానీ, శివుని కానీ, అలా కానీ ఎవరైనా ఏ కులమతం అన్న సంబంధం కాదు. అందరూ కూడా మీరు నమ్ముకునే దేవుని ఎదురోని మోసం చేద్దామన్న తాటి మనకు ఉంటుంది, ఒక నిర్ణయంగా తినేద్దామన్న తాటి మనకు ఉంటుంది. చేసే మంచితనం నలుగురికి ఎవరు చూడక్కర్లేదు. నువ్వు మంచిగా వెళ్తున్నావు. ఆడ ఎవరు కూడా తిట్టినా మనం నవ్వుతూనే సైట్ ఉంటుంది. నువ్వు సమాధానం చెప్పట్టు వచ్చేస్తాం. మనం ఆడు తిట్టాడు కదా, మనం తిట్టినాం అనుకో, మనకాడికి తేడా ఉంటుంది. అది మనం తులుపులు వచ్చేసి ఉంటుంది. రేపు వద్దని నాడికి మనం తిట్టినందుకు అన్నంత వరకు ఫలితం అనుకుంటాం. అంటే మనం మాట అనేసామంటే అక్కడ తిట్టేసాం, మళ్ళీ ఏముంటుంది. వాడికి తేడా మనకి తేడా ఉంటుంది. ఏదైనా సరే మంచితనం అన్నది మంచిగా ఇవాళ మీ కళ్ళతో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైనా సరే మంచితనం, నిజాయితీ, మానవత్వం ఉండాలి. ఒకరిని మోసం చేద్దాం, ఒక నిర్ణయం చేద్దాం, పట్టుకోట్లు కొట్టి మనం తినేద్దాం అన్న ఆలోచన అస్సలు పెట్టుకోవద్దు. నీకు వచ్చిన ఒక్క రూపాయలోనే నువ్వు సంతోషంగా బతుకు. లేనప్పుడు ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటుంది. లేనప్పుడు ఏడవద్దు, ఉన్నప్పుడు ఏడవద్దు. నువ్వు లేనప్పుడు ఉన్నప్పుడు ఒకేలాగా ఉన్నావంటే నీ దగ్గర 10 రూపాయలు లేనప్పుడు కూడా నువ్వు కోటేశ్వరులాగా ఆడతావు. నీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడు కూడా నువ్వు కోటేశ్వరులాగా. ఏంటంటే అది నీకు తేడా. ఎప్పుడూ కూడా ఇవాళ దగ్గర అతికి ఖర్చులు తగ్గించుకో. ఖర్చు తగ్గించుకుంటే మనం ఎప్పుడు కూడా ముందుకెళ్తాం. ఇదన్నీ చెప్పు. జై హింద్.